ఓం నమః శివాయ. పరిస్థితుల ప్రభావంతో మానసిక వికలాంగులుగా మారి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి దప్పులతో అలమటిస్తున్న అనాథులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అన్నపూర్ణ నిలయమై ఆదరిస్తుంది. అభాగ్యులకు అండగా ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై అనాథులను ఆదుకునేందుకు వస్తున్న భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. ఇక్కడకు వస్తున్న భక్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. మల్లాపూర్ నుండి వచ్చిన వారి కుమారునితో సహా విచ్చేసిన కె. సునీల్, భవానీ దంపతులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై పూజలు చేయించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళానంద మంగళకర్పూర నీరాజనాం దర్శయామి. హర పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తుతి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని హోమంలో నవధాన్యాలు నెయ్యి సమర్పించారు. హృదే నమ స్వాహ. త్రంబకమజామే సుగంధిం పుష్టివర్ధనం మృవారకమే వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ నమ స్వాహ. ఓం భూ స్వాహ భువ స్వాహ. ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి సేవామూర్తులను వ్యాన్లో ఆలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లారు. కుటుంబమంతా ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులను చూశారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం వారి కుమార్తె శాన్వి, కుమారుడు ఉమాంక్ సుజిత్లను భాగం చేస్తూ ఒక పూట అల్పాహారానికి తగిన విరాళమందించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు నిస్వార్థంగా సాయమందించిన సేవామూర్తి సునీల్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. గత 14 ఏళ్ల నుండి ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు 2 పూటలా నిత్యాన్నదానం జరుగుతుందంటే మీలాంటి సేవామూర్తుల ప్రోత్సాహం వల్లనే, దయాహృదయంతో మీరందించే సాయం వల్లనే ఒకప్పుడు పస్తులతో కాలాన్ని వెళ్లదీసిన ఈ దీనులు నేడు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారు. మానవత్వంతో అభాగ్యుల ఆకలి తీర్చుతున్న మానవతామూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.